హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, రేపటి నుంచి ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, అలాగే 24 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫైనల్ ఎగ్జామ్స్, ఐపీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, అలాగే తీసుకున్నటువంటి ఓఎంఆర్ కానీ, మీరు హాల్ టికెట్ గురించి కానీ, ఓఎంఆర్ సీటు గురించి కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఉన్నాయి అనేవి చూసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ రైటింగ్ పబ్లిక్ ఎగ్జామ్. మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసే ముందు తెలుసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్: హాల్ టికెట్ నెంబర్, మీడియం, సబ్జెక్ట్. మీరు కాలేజీ నుంచి తీసుకున్నటువంటి హాల్ టికెట్, మీ కాలేజీ దగ్గర నుంచి మీరు హాల్ టికెట్ తీసుకుంటారు. తీసుకున్న హాల్ టికెట్ తీసుకున్న వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, హాల్ టికెట్ మీద మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీడియం, మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఆ మీడియం అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా సబ్జెక్ట్స్ అనేవి మీరు బైపీసీ కానీ, ఎంపీసీ, సిఈసి, ఏ మీడియం, ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో, ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, లేదంటే మీ ప్రిన్సిపల్ సార్కి చెప్పాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి రిక్వైర్డ్ ఎంట్రీ డాక్యుమెంట్. మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలంటే, మీరు కాలేజీలో ఉన్నటువంటి మీ సెంటర్ పడ్డ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఏమీ అవసరం లేదు. ఓన్లీ మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ ఒకటి సరిపోతుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళటం కోసం ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం లేదు. ఓన్లీ ఒక హాల్ టికెట్ మాత్రమే సరిపోతుంది ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వటం కోసం. రిపోర్టింగ్ అండ్ ఎంట్రీ టైం. మీరు ఏ టైం కల్లా రిపోర్టింగ్ చేయాలి, ఎంట్రీ టైం వచ్చేసరికల్లా 8:30 కల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ను కూడా ఎగ్జామ్ క్లాసులోకి, ఎగ్జామ్ రూమ్లోకి తీసుకుంటారు. 8:30 నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. అలాగే 8:45కి మీకు అనేది స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా ఉంటుంది. 8:40 కల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి రావాలి. 9 AM నుంచి ఎగ్జామ్ స్టార్ట్. 9 to 12, 9 AM స్టార్ట్ అవుతుంది. 12 కల్లా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఇక్కడ ఏంటంటే 1 minute ఇక్కడ 1 minute లేట్ అయినా కానీ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి రానివ్వడం జరగదు. 1 నిమిషం నిబంధన అంటారు. ఈ 1 నిమిషం నిబంధన ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా కానీ ఎగ్జామ్ టైంకి 1 నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేయడం అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బిఫోర్ 8:30 కంటే ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. మిమ్మల్ని లోపలికి 8:30 నుంచి తీసుకుంటారు, లోపలికి ఎలో చేస్తారు. అలాగే 8:45 కల్లా అందరూ వెళ్ళాలి. 9 నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికల్లా ఆన్సర్ బుక్లెట్ పేజెస్ కౌంట్. మీకు వచ్చేటువంటి ఆన్సర్ బుక్లెట్లో 32 పేజెస్ అనేవి ఉంటాయి. ఓన్లీ బయాలజీ స్టూడెంట్స్కి మాత్రమే 24 ఉంటాయి. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా 32 పేజెస్ అనేవి ఉంటాయి. మీకు ఇచ్చిన బుక్లెట్ లోపల 32 పేజెస్ ఉంటాయి. బయాలజీ వాళ్ళకి 24 పేజెస్ ఉంటాయి. మీకు ఎక్స్ట్రాగా ఎటువంటి ఎడిషనల్స్ కూడా ఇవ్వటం జరగదు. మీరు ఎంత రాసినా కానీ ఓన్లీ ఇచ్చినటువంటి బుక్లెట్లో మాత్రమే రాయాలి. అదనంగా రాయాలి సార్, మాకు ఎడిషనల్ కావాలన్నా కానీ అక్కడ ఇవ్వటం అనేది జరగదు. మీరు ఏమన్నా రఫ్ వర్క్ ఉన్నా కానీ హాల్ టికెట్ మీద కానీ, అలాగే మీకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీద కానీ రాయకూడదు. రఫ్ వర్క్ ఉన్నా కానీ ఆ బుక్లెట్ లాస్ట్లో రఫ్ వర్క్ చేసుకోవాలి. ఇన్స్పెక్షన్. మీకు ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడంలోనే తర్వాత మీకు ఉన్నటువంటి ఇన్సులేటర్ మీ హాల్ టికెట్ ఒకసారి చెక్ చేస్తారు. ఓఎంఆర్ అండ్ ఆన్సర్ బుక్ ఇన్స్పెక్షన్. మీకు ఏంటంటే ఇచ్చినటువంటి ఓఎంఆర్ని మీరు చూసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, నేము, మీడియం, సబ్జెక్టు, కరెక్ట్ ఓఎంఆర్ బిఫోర్ సిగ్నేచర్. మీకు ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వడంలోనే మీ ప్లేస్లో కూర్చున్న తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీట్ మీద మీకు ఎలా ఉంటుందంటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అలాగే మీ నేమ్ ఉంటుంది, మీ మీడియం, మీ సబ్జెక్ట్, మీరు ఎంపీసీయా బైపీసీనా, మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేము, మీ మీడియం, ఇవన్నీ కూడా మీ ఓఎంఆర్ షీట్ మీద ఉంటాయి. మీ హాల్ టికెట్ మీద ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ అనేవి మీ ఓఎంఆర్ షీట్ మీద ఉంటాయి. ఆ ఓఎంఆర్ షీట్ మీద మీకు కరెక్ట్ అయినటువంటి ఓఎంఆర్ షీట్ వచ్చిందా, లేకపోతే వేరే పక్కన ఓఎంఆర్ షీట్ వచ్చిందా అనేది చూసుకోవటం అనేది మీ బాధ్యత. అందులో ఎటువంటి మిస్టేక్ చేసినా కానీ అదనేది కరెక్షన్ అనేది జరగదు. దానికి మొత్తం కూడా మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ మీద రాసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇచ్చినటువంటి ఓఎంఆర్ మీదా కాదా. ఇన్సులేటర్ ఇచ్చినప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి.
నా నేమ్ ఉందా లేదా, నా హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మస్ట్ రైట్ కాంటాక్ట్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్. మీకు ఆన్సర్ బుక్లెట్ కూడా ఒకటి ఇస్తారు, ఒకటి ఓఎంఆర్ ఇస్తారు. ఈ ఓఎంఆర్ మీద మీ డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ది ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో 32 పేజెస్ ఉంటాయి. ఈ 32 పేజెస్ ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్కి ఒక నెంబర్ ఉంటుంది. అది ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఏం చేయాలంట, మస్ట్ రైట్ క్యాండిడేట్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్. ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాయాలంట. ఎక్కడ రాయాలంట, పార్ట్ 1, పార్ట్ బి, పార్ట్ 2 ఓఎంఆర్. ఇది ఓఎంఆర్ అయితే ఈ ఓఎంఆర్ మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో రాయాలి ఓఎంఆర్ మీద, అలాగే సెకండ్ పార్ట్లో ఏది రాయాలి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్. ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంటే ఇదే 100 నెంబర్ని పార్ట్ 1 దగ్గర రాయాలి, పార్ట్ 2 దగ్గర రాయాలి. ఈ 2 ప్లేసెస్లో కూడా ఓఎంఆర్ మీద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అనేది మీరు రాయాలి. పార్ట్ 3 క్యాన్సిల్డ్. ఇక్కడ పార్ట్ 3 అని ఉంది. ఈ పార్ట్ 3 అనేటువంటి ప్లేస్లో మీరు ఎటువంటి రాయటం కానీ, అలాగే ఆ ఓఎంఆర్ మడతబడేటట్టుకు కానీ, చిరిగేటట్టుకు కానీ చేసినా కానీ మీ ఓఎంఆర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. పార్ట్ 3 దగ్గర మీరు ఎటువంటి రాయటం కానీ, లేదంటే నలపటం కానీ, ఇంకా చిరిగేటట్టుకు చేయటం కానీ చేయటం వల్ల ఇక్కడ మీ ఓఎంఆర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ వర్క్ ఇక్కడ ఎవరు చేస్తారంటే, మీ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మార్క్స్ వాటికి సంబంధించిన మొత్తం కూడా పార్ట్ 3లో ఇక్కడ మీరు ఎటువంటిది కూడా రాయాల్సిన అవసరం లేదు, రాస్తే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 మాత్రమే మీరు రాసేది. దీంట్లో ఎవరు రాస్తారు, మీ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అనేది రాస్తారు. ఫోటో అటెండెన్స్ షీట్ సైన్. మీరు తర్వాత ఏంటంటే ఈ 2 కూడా మీ దగ్గర ఉంటాయి. కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో అటెండెన్స్ షీట్ అని ఒకటి ఇస్తారు. ఈ ఫోటో అటెండెన్స్ షీట్ మీద మీ ఫోటో ఉంటుంది ఒక సైడ్, ఇటు సైడ్ మీ ఫోటో ఉంటుంది. మీ ఫోటో ఎదురుగా ఇటు పక్క కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్లో ఒక చోట సాంస్క్రిట్, ఒక చోట ఇంగ్లీషు, ఇంకో చోట ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి. మీకు సాంస్క్రిట్ ఎగ్జామ్ అయితే మీ ఫోటో ఉంటుంది, ఫోటో పక్క కాలమ్స్లో. మీ సాంస్క్రిట్ ఎగ్జామ్ అయితే సాంస్క్రిట్ ఎగ్జామ్ ఆపోజిట్లోనే మీ నేమ్ రాయాలి, మీ సైన్ చేయాలి, అలాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఇక్కడ ఇంగ్లీష్కి ఆపోజిట్లో మీ సిగ్నేచర్ చేయాలి. ఇది మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ రాసేటువంటి ఫోటో షీట్, దీని మీద సైన్ చేయాలి. ఇది మీరు రాసేటువంటి ఆన్సర్ షీటు, ఇది ఓఎంఆర్ షీటు. ఇది మరి కాలేజీ వాళ్ళు తీసుకుంటారు. కరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఓల్డ్ ఆర్ న్యూ. మీరు ఏం చేయాలి, దీనికంటే ముందు మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, సిలబస్ మారింది. ఇప్పుడు కొత్తగా రాసేటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సిలబస్ మారింది. కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఇది మన క్వశ్చన్ పేపరే కాదా, వేరే క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ది ఏమన్నా అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళది మనకి ఏమన్నా వచ్చిందా, మీతో పాటు మీరు రెగ్యులర్గా రాస్తారు. మీతో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఉంటారు. సప్లిమెంటరీ రాసే వాళ్ళకు కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. వాళ్ళకి వచ్చేదేమో పాత సిలబస్ ప్రకారంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది. అలాగే వీళ్ళకి వచ్చే క్వశ్చన్ పేపర్ ఏమో న్యూ సిలబస్తో వస్తుంది. ఉదాహరణకి మన జువాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే, జువాలజీ లోపల లాస్ట్ ఇయర్ వరకు జువాలజీ సపరేట్గా 60 మార్క్స్కి ఉండిద్ది. ఈ సంవత్సరం వచ్చేసరికి బయాలజీ ఉంటుంది. అలాగే మనకు వచ్చిన పేపర్ అనేది కరెక్ట్ పేపరా లేదంటే ఓల్డ్దా న్యూదా అనేది చెక్ చేసుకోవాలి. మొట్టమొదట చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాని మీద ఓన్లీ రైట్ రిజిస్టర్ నెంబర్, దాని మీద హాల్ టికెట్ మీద మీరు ఓన్లీ రాయాల్సిందల్లా మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే రాయాలి. మీ క్వశ్చన్ పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ తప్ప ఇంకెటువంటిది కూడా రాయకూడదు. రాసినట్టయితే దాన్ని మీ ఇన్విజిలేటర్ అనేది చూస్తాడు, చూసి కాపీ లేక మాట్లాడుతుంటాడు. అందుకోసమనే మీరు ఎటువంటిది కూడా క్వశ్చన్ పేపర్ మీద రాయకూడదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఫాలో అవ్వాలి. ఇది మనకు ఉన్నటువంటి ఎగ్జామ్కి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్కి టైం కంటే ముందు అంటే 8:30కి బిఫోరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. మీరు ఎవరో పక్కన వాళ్ళు చూపిస్తారు ఏదో రాద్దాం అనుకునేటట్టుగా ఆలోచించుకోకూడదు. ఎందుకంటే మీకు వచ్చింది రాసుకోవాలి. పక్కన వాళ్ళు చూపించే వాళ్ళు వారికి రావచ్చు, రాయకపోవచ్చు. సరిగ్గా వారు రాసిన మిస్టేకే మీరు రాయాల్సి వచ్చింది. అందుకోసమనే మీకు ఏ క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చు ఆ క్వశ్చన్ ముందు రాసుకోండి. అలాగే సెక్షన్ అనేది సెక్షన్ ఏనా బీనా లేదంటే సెక్షన్ రోమన్ నెంబర్స్ 1, 2 కరెక్ట్గా రాసుకోండి. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1, 2 చూసుకొని గీసుకోండి. ఎక్కువగా కొట్టివేత లేకుండా చూసుకోండి. కొట్టివేత ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇంటూలు కొట్టంగా చేయకుండా చిన్నగా ఇలా బ్రాకెట్ లెక్క పెట్టుకొని పెన్సిల్తో లాగా ఇంటూ మార్క్ వేసుకోండి. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇంకా మీరు చేసే పని ఏంటంటే, నైట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నైట్ మొత్తం కూడా చదువుతూ ఉంటారు. చదివి ఏం చేస్తారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పడుకుంటారు. ఇటువంటి పనులు చేయకుండా కనీసం ఒక 4 hours కానీ 5 hours కానీ
పడుకునే తగ్గట్టు చూసుకొని తర్వాత చదువుకోవాలి. ఇంకా ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఏమన్నా లైట్గా ఫుడ్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తినకుండా చదువుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి, దాంతోపాటు నిద్రపోవాలి, అన్నీ చూసుకొని జాగ్రత్తగా రాసుకోవాలి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్.